హలో గాయ్స్! నేను మీ రికా జాయ్. సో, ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలా చాలా ఆకలేస్తుంది అనమాట. కానీ ఇంట్లో మమ్మీ ఏమో పప్పు చేసింది. నాకేమో ఆ పప్పు తినే మూడ్ అస్సలు లేదు. సో, నేనే కిచెన్‌లోకి వెళ్ళిపోయాననమాట. చూశాను. ఏం వెజిటబుల్స్ ఉన్నాయి, ఏం ప్రిపేర్ చేసుకోవచ్చని. సో, అక్కడ నాకు ఐడియా వచ్చింది వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కదా అని. సో, నేను క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బీన్స్, స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ అన్నీ కట్ చేసుకొని, కడిగి పక్కన పెట్టుకున్నాననమాట. ఈజీ రెసిపీ అండి. అందరూ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా టైర్డ్ అయిపోతే ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చనమాట. సో, ఆయిల్ ఏస్తున్నాను. ఆయిల్‌లో కొంతసేపు వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసి, కొంచెం సాల్ట్ ఏసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం వాల్‌పేపర్ పోయింది. ఇగ్నోర్ చేసేయండి. యాహ్! సో, అలాగా మనము కొంతసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టి కొంచెం బాయిల్ అయ్యే వరకు దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా ఇంట్లో ఆ రైస్ వేసేసుకొని దాంట్లో డార్క్ సోయా సాస్ వెనిగర్ అండ్ నేను షేజ్వాన్ సాస్ కూడా వేసుకుంటాను చాలా టేస్టీగా వస్తుందన్నమాట అండ్ దెన్ కొంచెం సాల్ట్ వేసి మొత్తం మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక ఏముంటుందండి రెడీ అయిపోయింది అంతే చాలా ఈజీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ కదా సో యా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి సో యా అలా నేను తినేసి ఇంకా ఎంజాయ్ చేశాను అండ్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ టాటా